సమయం ఉదయం 7 గంటలు. లక్ష్మి పాత పెంకుటిల్లు. గోడలు కొంచెం బీటలు వారుంటాయి. ఇంట్లో వస్తువులు తక్కువగా ఉన్నా అన్నీ సర్దిపెట్టి ఉంటాయి. నాన్న ఉన్నప్పుడు ఈ సర్టిఫికెట్లు చూసి ఎంత సంబరపడేవారు. పెద్ద చదువులు చదవాలి అమ్మాయి అని పదే పదే చెప్పేవారు. ఇప్పుడు సర్టిఫికెట్లు ఉన్నాయి కానీ చదివించే నాన్న లేరు. చేతిలో చిల్లి గవ్వలేదు. అని అనుకుంటూ ఉండగా రాము లోపలికి చూస్తాడు. లక్ష్మి, ఇంకా ఆ కాగితాల ముందే కూర్చున్నావా? తెల్లారి గంట దాటింది. రా, పొలం వైపు వెళ్ళి వద్దాం. ఆ గాలి తగిలితే అయినా నీ బుర్రలోకి ఏదైనా కొత్త ఆలోచన వస్తుంది. పొలం చూస్తే ఇంకా బాధేస్తుంది రాము. అంతా ఎండిపోయి ఉంది. దాన్ని చూస్తుంటే నా బతుకులాగే అనిపిస్తుంది. అలా అనుకు లక్ష్మి. మన చేతుల్లో ఏం లేదు కానీ ఆ రాజయ్య దగ్గరికి వెళ్దాం పదా. ఆయనకు భూమి పిచ్చి. ఎలాగోలా బతిమాలి మన పొలం ఆయనకు అమ్మేద్దాం. ఆ డబ్బుతో నువ్వు హాయిగా సిటీకి వెళ్ళి చదువుకోవచ్చు. అమ్మక తప్పదు రాము, కానీ అది మా నాన్నన గుర్తు. ఆ నేల మీద మా నాన్న చెమట చుక్కలున్నాయి. బాధపడుకో. నువ్వు పెద్ద చదువు చదివే ఆఫీసర్వి అయితే మీ నాన్న ఆత్మ సంతోషిస్తుంది. పద, ముహూర్తం బాగుందా. ఇప్పుడే వెళ్ళి ఆ రాజయ్యని కలుద్దాం. లక్ష్మి కళ్ళు తుడుచుకుని ఫైలు చంకన పెట్టుకుని రాము వెంట నడుస్తుంది. ఊరి చివరున్న రాజయ్య పెద్ద బంగ్లా. ఇంటి ముందు పెద్ద గేటు. లోపల కుర్చీలో రాజయ్య గారు గర్వంగా కూర్చుని కాఫీ తాగుతుంటారు. పక్కన ఒక పనివాడు విసనకర్రతో విసురుతుంటాడు. ఎవరో వస్తున్నారు చూడరా. పొద్దున్నే ఎవరో అడుక్కోవడానికి వచ్చినట్టున్నారు. అయ్యా, మన ఊరు లక్ష్మీ రాము వస్తున్నారు. దండాలంటి రాజయ్య గారు, బాగున్నారా? ఏం ఏం పని పడింది నా దగ్గర? అయ్యా, నా పేరు లక్ష్మి. నేను డిగ్రీ పూర్తి చేశాను. పై చదువులకు వెళ్ళాలని ఆశగా ఉంది. కానీ ఇంట్లో పైసా లేదు. మాకున్న ఆ 1 ఎకరం పొలం మీరు తీసుకుంటే నాకు చదువుకు సాయం అవుతుంది. ఓహో, చదువుల తల్ల. అమ్మా లక్ష్మి, ఆ పొలం ఎక్కడుందో తెలుసా? ఊరి చివర కొండ పక్కన. గడ్డి పరక కూడా మొలవని చవిటి నేలది. అదమ్ముతానని నా దగ్గరకొచ్చావా? అయ్యా, అది మా నాన్న సంపాదించిన నేల. కొంచెం మనసు పెట్టి చూస్తే. అనాథ పిల్లకు అహంకారం ఎక్కువైంది. దిక్కుముక్కులేని దానివి నీకు చదువెందుకు? ఇంట్లో కూర్చుని కూలి పనులకు పోక ఆ పనికిరాని మట్టిని పట్టుకుని నా దగ్గరికి వ్యాపారానికొచ్చావా? అది భూమి కాదు, రాళ్ల కుప్ప. దానికి చిల్లి గవ్వ కూడా ఇవ్వను. పో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అయ్యా, అంత మాట అనకండి. నువ్వు నోరు మూయి రాము. అనాథలు, పేదవాళ్ళు అంతా కలిసి నా గడప తొక్కుతున్నారు. పనివాడా, వీళ్లను బయటికి పంపించు అని అంటాడు. లక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆ అవమానాన్ని తట్టుకోలేక ఫైలు గట్టిగా పట్టుకుని అక్కడి నుంచి వేగంగా నడిచి వెళ్ళిపోతుంది. అలా పొలంలో రాళ్లు తీసి ఊరి చివర ఎండిపోయిన చేన చెరువు దగ్గర లక్ష్మి రాము అక్కడ కూర్చుని ఆలోచిస్తుంటారు. రాము, చూడు, ఈ మట్టి పైన ఎండిపోయిన లోపల ఇంకా తడి ఉంది. ఇది మామూలు మట్టి కాదు, ఎన్నో ఏళ్ల నుంచి పేరుకుపోయిన ఒండ్రు మట్టి. అవును లక్ష్మి, కానీ చెరువు ఎండిపోయింది కదా. ఈ మట్టితో మనకేం పని? ఇదే మన పొలానికి బలం రాము. మనం చదువుకున్నప్పుడు విన్నాం కదా, ఒండ్రు మట్టిలో పోషకాలు ఎక్కువ ఉంటాయని. మన పొలం ఎర్ర నేల. దానికి ఈ నల్ల మట్టి తోడైతే ప్రాణం వస్తుంది. కానీ ఈ మట్టిని అక్కడికి తీసుకెళ్ళడం మన ఇద్దరి వల్ల అవుతుందా? గంపలతో మోయాలంటే నెలలు పడుతుంది. ఒక్కరం చేస్తే నెలలు పడుతుంది. అందరం చేస్తే రోజుల్లో అయిపోతుంది. ఊరి జనాన్ని ఒప్పించాలి. జనం ఎందుకు వింటారు? వాళ్ళ పనులు వాళ్ళకుంటే కదా. చెరువు పూడిక తీస్తే ఊరికి నీళ్లు నిలుస్తాయి. ఆ మట్టి పొలాలకు వేస్తే పంటలు పండుతాయి. ఇది అందరి లాభం కోసం చేసే పని. పద, తాతయ్య దగ్గరికి వెళ్దాం అని అంటుంది. అలా ఊరు మధ్యలో ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద రచ్చబండ. ఊరు పెద్దలు, జనం కూర్చుని ఉంటారు. ఏమా లక్ష్మి, ఏంటి విశేషం? ఏదో గట్టి పట్టుదలతో ఉన్నట్టున్నావు. తాతయ్య, మన ఊరు చెరువు నిండి ఎన్నేళ్లయింది. పూడిక పేరుకుపోయి నీరు నిలవటం లేదు. అందుకే మన పొలాలన్నీ ఎండిపోతున్నాయి. నేనొక పని మొదలు పెడుతున్నాను. ఏం చేస్తావు తల్లి?
వానదేవుడు కర్మించకపోతే మనమేం చేస్తాం? వాన కోసం ఎదురుచూడటం కాదు తాతయ్య, వచ్చే వాన చుక్కను పట్టుకోవాలి. నేను నా పొలానికి ఆ చెరువు మట్టిని తోలుకుంటున్నాను. మీరు కూడా మీ పొలాలకు ఆ మట్టిని తీసుకెళ్ళండి. అటు చెరువు లోతవుతుంది, ఇటు మన పొలాలకు బలం వస్తుంది. కానీ దానికి కూలీలు కావాలి కదా. నేను కూలీని కాదు, ఈ ఊరి బిడ్డను. నా పొలం కోసం నేను కష్టపడతాను. మనమందరం ఒకరి పొలానికి ఒకరం సాయం చేసుకుంటే కూలీల ఖర్చు ఉండదు. శ్రమదానం చేద్దాం. చెప్పేది నిజం. రాజయ్య లాంటి వాళ్ళు మనల్ని పట్టించుకోరు. మన కష్టమే మనకు తోడు. రేపు పొద్దున్నే నేను కూడా గంప పట్టుకుని వస్తాను అని అంటు పొలంలో ఉదయం నుంచి సాయంత్రం దాకా జనం కష్టపడుతుంటారు. అబ్బో, ఈ మట్టి వేస్తుంటేనే పొలం రంగు మారుతోంది లక్ష్మి. అవును రాము, ఇప్పుడు పొలం చుట్టూ చిన్న చిన్న గట్లు కడదాం. వర్షం పడితే ఆ నీరు బయటికి వెళ్లకుండా భూమిలోకి ఇంకాలి. దీన్నే ఇంకుడు గుంతల పద్ధతి అంటారు. అని లక్ష్మి స్వయంగా పార పట్టుకుని గట్లు తవ్వుతుంటుంది. చేతులు కాయలు కాసిన ఆమె ముఖంలో అలసట ఉండదు. లక్ష్మి, నువ్వు ఆడపిల్లవి. ఇంత కష్టం అవసరమా తల్లి? ఏదో ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకుంటే హాయిగా ఉండొచ్చు కదా. పెళ్లి చేసుకుంటే ఒకరి మీద ఆధారపడతాను పిన్ని. అదే ఈ నేలను నమ్ముకుంటే 10 మందికి అన్నం పెట్టే స్థాయికి ఎదుగుతాను. నా చదువు నాకు నేర్పింది ఇదే అని అంటుంది. అలా సాయంత్రం సూర్యుడు అస్తమిస్తుంటే లక్ష్మి పొలం కొత్తగా తయారైనట్టు కనిపిస్తుంది. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలవుతుంది. లక్ష్మి, బయటికి రా, వాన, పెద్ద వాన పడుతోంది. నాన్న చూడు, నీలమ్మ దాహం తీరుతోంది. మనం తవ్విన గుంతలన్నీ నీటితో నిండుతున్నాయి. అని లక్ష్మి పొలం దగ్గరికి పరిగెత్తుకెళ్తుంది. నీరు బయటికి పోకుండా గట్లు నిలిపుంచడం చూసి సంతోషిస్తుంది. రాము, ఈ నీరు మన భూమికి ప్రాణం పోస్తుంది. రేపు పొద్దున్నే మనం విత్తనాలు నాటాలి. నేను దాచిపెట్టిన నాన్న కాలం నాటి స్వదేశీ విత్తనాలు ఉన్నాయి. రాజయ్య గారు తన పొలంలో మందులు వేసి పంట పండిస్తున్నారు. నువ్వేమో ఈ పాత విత్తనాలు అంటున్నావు. వస్తాయా? ప్రకృతిని ప్రకృతితోనే జయించాలి రాము. చూస్తూ ఉండు, ఈ విత్తనాలే మనకు విజయాన్నిస్తాయి అని అంటుంది. ఇంకా రాజయ్య తన మనుషులతో మాట్లాడుతుంటాడు. ఏంటి, ఆ పిల్లకంత ధైర్యమా? ఊరి జనాన్ని తన వైపు తిప్పుకుంటుందా? ఆ పొలంలో పంట పండితే నా పరువు పోతుంది. అయ్యా, ఆ పొలం ఇప్పుడు పచ్చగా కనిపిస్తోంది. విత్తనాలు మొలకెత్తాయి. ఆ మొలకలు ఎదగకూడదు. రాత్రికి రాత్రే ఆ పొలంలోకి పశువులను తోలేయండి. లేదంటే నీళ్లు వెళ్లే దారిని మూసేయండి. ఆ అనాథ పిల్ల కన్నీరు చూడాలి నేను. చిత్తం అయ్యా, ఇప్పుడే వెళ్తాం. అలా రాత్రి సమయం పొలంలో లక్ష్మి, రాము కాపలా ఉంటారు. లక్ష్మి, నువ్వింటికెళ్ళు, నేనిక్కడుంటాను. వద్దు రాము, రాజయ్య ఊరుకోడని నాకు తెలుసు. ఏదో ఒకటి చేస్తాడు. అప్పుడే దూరంగా కొందరు మనుషులు రావడం చూస్తారు. ఎవరది? ఆగండి! నా పొలంలోకి పశువులను వదిలితే ఊరుకోను. ఇది ప్రభుత్వ దారి. పశువులు వెళ్తాయి. నువ్వెవరు ఆపటానికి? దారి కాదిది, నా ప్రాణం. ఒక్క అడుగు ముందుకేసినా ఊరందర్నీ పిలుస్తాను. మీ యజమానికి చెప్పు, కుట్రలతో పంటను ఆపలేరని. లక్ష్మి ధైర్యం చూసి రాజయ్య మనుషులు వెనక్కి వెళ్ళిపోతారు. అలా పంట కోతకొచ్చింది. పొలమంతా బంగారు రంగులో మెరిసిపోతుంటుంది. లక్ష్మి, నీ పట్టుదల గెలిచింది తల్లి. ఇంత బలం ఉన్న గింజను నేను చూడలేదు. ఇదంతా మన దేశవాళీ విత్తనాల గొప్పతనం తాతయ్య. ఎరువులు లేకుండా కేవలం మన కష్టంతో పండిన పంట ఇది. చూడు లక్ష్మి, బస్తాలకు బస్తాలు నిండుతున్నాయి. ఈ పంట అమ్మితే నీ చదువుకే కాదు, నీకొక పెద్ద ఇల్లు కట్టుకోవడానికి కూడా డబ్బులొస్తాయి. నాకిల్లు వద్దు రాము. ఈ డబ్బుతో మన ఊర్లిలో ఒక చిన్న విత్తనాల బ్యాంక్ పెడదాం. ఏ రైతు కూడా రాజయ్య లాంటి వాళ్ల దగ్గర అప్పు చేయకూడదు అని అంటుంది. అలా పొలం దగ్గరికి రాజయ్య తన బండిలో వస్తాడు. పంటను చూసి ఆశ్చర్యపోతాడు. లక్ష్మి, ఆగు. ఈ పంట చూస్తుంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. ఆ రోజు నేను నీ భూమిని తక్కువ చేశాను, నిన్ను అవమానించాను. అయ్యా, మీరు అన్న మాటలే నాకు మందుగుండయ్యాయి.
మీరు నా నేలను పనికిరానిది అన్నారు, కానీ ఆ నేలే నాకు ఈరోజు గౌరవాన్ని ఇచ్చింది. భూమి ఎప్పుడూ అనాథ కాదు, దాన్ని నమ్ముకున్నవాడు ఎప్పుడూ పేదవాడు కాదు. నన్ను క్షమించు. నీ పొలం పక్కన ఉన్న నా 5 ఎకరాల భూమి కూడా ఎండిపోయింది. నాకు సాయం చేస్తావా? నీ పద్ధతులు నాకు నేర్పిస్తావా? ఖచ్చితంగా అయ్యా, నేల తల్లి అందరిది. కానీ ఒక షరతు, పండిన పంటలో సగం పేదలకు పంచాలి. దానికి రాజయ్య ఒప్పుకుంటాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. లక్ష్మి సిటీకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటుంది. రాము, తాతయ్య, ఊర్జనం వీడ్కోలు చెప్తుంటారు. వెళ్ళిరా తల్లి, నువ్వు ఆఫీసర్వి అయి వచ్చి మన ఊరిని ఇంకా బాగు చేయాలి. తప్పకుండా తాతయ్య. నా చదువు నా పొలంలో మొదలైంది, అది ఎందరో రైతులకు వెలుగునివ్వాలి. లక్ష్మి, నీ పొలం జాగ్రత్తగా నేను చూసుకుంటాను. నేను నీకు తోడుగా ఉంటాను. మట్టిని నమ్మండి, అది మనల్ని ఎప్పుడూ మోసం చేయదు. జై కిసాన్ అని అంటుంది.